తిరుపతి జిల్లా ఎర్రవారిపాలెం మండలంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నెరబైలు పంచాయతీ పరిధిలో 2 ఏనుగులు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. ఫారెస్ట్ బంగ్లా సమీపంలోని అడవి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఇక అడవి పందుల నుంచి పంటలను రక్షించుకునేందుకు రైతులు ఏర్పాటు చేసిన విద్యుత్ కంచెకు ఏనుగులు తగిలి మృతి చెందినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఇక ఈ ఘటనతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి పరిశీలిస్తున్నారు. ఇక ఏనుగుల మృతికి గల పూర్తి కారణాలను తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు చేపట్టారు. తిరుపతి జిల్లా ఎర్రవారిపాలెం మండలంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నెరబైలు పంచాయతీ పరిధిలో 2 ఏనుగులు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. ఫారెస్ట్ బంగ్లా సమీపంలోని అడవి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఇక అడవి పందుల నుంచి పంటలను రక్షించుకునేందుకు రైతులు ఏర్పాటు చేసిన విద్యుత్ కంచెకు ఏనుగులు తగిలి మృతి చెందినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఇక ఈ ఘటనతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలిస్తున్నారు. ఇక ఏనుగుల మృతికి గల పూర్తి కారణాలను తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు చేపట్టారు. అన్నమయ్య జిల్లా పెద్దతిప్ప సముద్రం మండలం రాపూరివారిపల్లిలో సిఆర్పీఎఫ్ జవాన్ అనుమానాస్పద మృతి కలకలం రేపింది. ఇక గ్రామానికి చెందిన సురేష్ వైజాగ్లో సిఆర్పీఎఫ్లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు. 10 రోజుల క్రితం సెలవుల స్వగ్రామానికి వచ్చిన ఆయన శనివారం ఇంటి నుంచి బయటకు వెళ్లి నిన్న సాయంత్రం వ్యవసాయ పొలంలో విగత జీవిగా పడి ఉన్నట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. వెంటనే స్థానికులకు సమాచారం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఇక జవాన్ మృతి వార్తతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నరేంద్ర మోడీ అని చెప్పి ఈ రాష్ట్రంలో ఈ ప్రపంచంలో ముందే లేకుండా చేపించేయండి మీకు చేతనైతే. ఈ ముందు వల్లే నా భర్త వెళ్ళిపోయినాడు. నా భర్త అంత మంచివాడు లేనే లేడు. మీకు చేతనైతే ఆ భర్త మారిపించేయండి. నాయుడు గారికి కానీ నరేంద్ర మోడీ అని చెప్పి ఈ రాష్ట్రంలో ఈ ప్రపంచంలో ముందే లేకుండా చేపించి వచ్చేసినారు. తిని బాగున్నారు. అప్పుడప్పుడు డ్రింక్ చేసుకుంటా బాగున్నాడు. మమ్మల్ని అయితే ఏమనింది లేదు. తాగుకుంటూ కొమ్మని పడుకొని తింటా ఉన్నారు. మళ్ళీ ఊరికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా బాగున్నారు. మళ్ళీ వచ్చి అన్న నాకేమో అవుతుంది, నన్ను ఏందో ఇది అయిపోతుంది అని చెప్పి మతి స్థిమితం లేని మాటలు మాట్లాడాలని దాన్ని ఊహించుకుంటా అన్నాడు. సడన్ గా ఒకసారి బయట వెళ్ళిపోయినాడు అంతే. మళ్ళీ కనిపించలే. మేము అబ్బు నుంచి వెతుకుతానే ఉన్నాం. మందు తాగడం వల్ల వాళ్ళకి ఇలా మతి సింతం లేకపోవడము, వాళ్ళకి మరియు ఎదుటి వాళ్ళని గట్టిగా మాట్లాడము, ఇదంతా వాళ్ళకి తెలియకుండానే అన్ని జరిగిపోతూ ఉంటాయి కదా. కొట్టడము, తిట్టడము, ఏందేదో మాట్లాడము, అట్లా అంతా ఇలాంటివి ఎన్నో జరుగుతాయి సంఘటనలు. రోజుకి ఎన్నో చూస్తాను. చిన్నపిల్లలని ఇది చేయడము, పెద్దోళ్ళని కొట్టడము, భార్య భర్తలు కొట్టుకోవడము, చంపుకోవడం, ఇవన్నీ జరుగుతాయి. అన్ని మందు వల్లనే. ఈ మందు బంద్ చేపించేసి ఎంతో మంది కుటుంబాలు బాగుపడతాయి. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రస్తుత చైర్మన్ బీఆర్ నాయుడుపై నిప్పులు చెర్రేగారు. ఇక దేవాలయాల నిర్మాణానికి టీటీడీ స్థలాలు కొన్న సందర్భం లేదని, ఆలయ నిర్మాణానికి స్థలం దాతలు సంస్థలు ఇస్తాయన్నారు. ఇక అమరావతిలో వెంకటాయపాలెంలో కడుతున్న గుడికి 25 ఎకరాల స్థలాన్ని టీటీడీతో ఎకరా 50 లక్షల చొప్పున కొనుగోలు చేయించారడం చాలా దారుణమని విషయమైన భూమన అన్నారు. స్వామివారి పట్ల అకుంఠిత దీక్ష దక్ష పూజ దురంధరుడైన అనునిత్యము స్వామి నామస్మరణ లేనిదే బయటికి కూడా రానటువంటి మన గౌరవ
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఉన్న వెంకటాయపాలెం అనేటువంటి విలేజ్లో కడుతున్నటువంటి గుడికి 25 ఎకరాల స్థలాన్ని టీటీడీకి ఎకరా 50 లక్షల చొప్పున అమ్మినారు. టీటీడీ తన చరిత్రలో మొదటిసారిగా వెంకటాపాలెం దగ్గర గుడిని కట్టడానికి 12.5 కోట్ల రూపాయలు ధర చెల్లించి గుడి కట్టాలని ఆయన గారి చంద్రబాబు గారి ఆలోచన. ఎంత దారుణమైన విషయం అంటే ప్రపంచంలో ఇంతవరకు ఏ ఒక్కరూ కూడా ఇలాంటి సాహసమే చేయలే. మేము అమ్ముతాము గుడి వెంకటేశ్వర స్వామికి, మీరొచ్చి గుడి కట్టండి. ఎంఐఎం అధినేత ఎంపీ అసాదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓల్డ్ సిటీలో మెట్రో పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని అన్నారు. 360 కోట్లతో మిర్యాలం చెరువుపై బ్రిడ్జికి ఫౌండేషన్ స్టోన్ నిర్మించనున్నారని, చెరువులు పునరుద్ధరించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 14న ఓల్డ్ సిటీలో అభివృద్ధి పనులన్నీ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నట్లు అసాదుద్దీన్ వెల్లడించారు. ఓల్డ్ సిటీ వేగంగా అభివృద్ధికి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని అసాదుద్దీన్ తెలిపారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తత పరిస్థితులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని మంత్రి జయశంకర్ తెలిపారు. తాజా పరిణామాలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు అంచనా వేస్తోందన్నారు. రాజ్యసభలో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం పశ్చిమాసియా పరిస్థితులపై ప్రకటన చేసింది. ఈ సందర్భంగా మాట్లాడిన విదేశాంగ మంత్రి జయశంకర్ పరిస్థితులను నరేంద్ర మోడీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారని వెల్లడించారు. ఉద్రిక్తతలు తగ్గించేందుకు దౌత్యపరంగా చర్చలు కొనసాగుతున్నాయని, సమస్యకు శాంతియుత పరిష్కారం సాధ్యమని భారత్ విశ్వసిస్తోందని జయశంకర్ తెలిపారు. ఇక పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చిన వెంటనే టెహ్రానులో ఉన్న భారతీయ విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. Advisory on 23 February. Some recruitment and shipping companies were asked not to deploy or send Indian seafarers to Iran. So, reflecting our assessment of the evolving situation, the Indian Embassy in Tehran issued another advisory on 14 February urging Indian nationals, including students, pilgrims, business persons and tourists, to leave Iran by all available means of transport, including commercial flights. They were asked to contact the embassy for any assistance and provided with 24/7 helplines. This was again reiterated in strong terms through another advisory on 23 February. Some heeded these advisories and have left the country. However, many others have disregarded them and remain in it. We are also in touch with our fishermen who operate out of it. This was the situation till 28 February 2020. Once the conflict commenced, the Indian Embassy has facilitated the relocation of several Indian students in Tehran to places outside Tehran. An advisory update with emergency contact helplines was issued on 3 March. Similarly, facilitation was extended to pilgrims for their internal movement. Indian nationals who were in Iran for business reasons were assisted to cross over to Armenia
and return home. The embassy in Tehran remains fully operational, in fact, on the highest alert. They are totally committed to supporting the Indian community in this difficult moment and in assisting Indian nationals who may wish to cross international borders. Where seafarers are concerned, the Directorate General of Shipping, through an order of 2nd March, has constituted a quick response team for immediate response, coordination and support functions. This team వైసీపీ అధినేత జగన్ లక్ష్యంగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ధ్వజమెత్తారు. తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం దుద్దుకూరులో నిర్వహించిన ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా ఆమె వైసీపీ 5 ఏళ్ల పాలనపై నిప్పులు చెలరేగారు. ఇక జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలిందని, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేయడమే కాకుండా రాష్ట్ర ఆదాయాన్ని కూడా కొల్లగొట్టారని ఆమె ఘాటుగా విమర్శించారు. రాష్ట్రంలో డ్రగ్స్ సంస్కృతి పెరిగిపోవడానికి గత ప్రభుత్వమే కారణమని, కంటైనర్ల కొద్దీ మాదక ద్రవ్యాలు రాష్ట్రంలోకి వచ్చాయని ఆరోపించారు. చేసింది లిక్కర్ మాఫియా. అసలు ఓన్లీ క్యాష్ పద్ధతిలో, అంటే డిజిటల్ పేమెంట్స్ అనేదే లేకుండా, ఈ డిజిటల్ యుగంలో అసలు డిజిటల్ పద్ధతే లేకుండా ఓన్లీ క్యాష్ పద్ధతిలో లిక్కర్ అమ్మిన సర్కారు ఏకైక సర్కారు భారతదేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు మాత్రమే. అంత నాసిరకం మద్యము తయారు చేశారు. ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైంలో నాసిరకం మద్యం తయారు చేశారు. ఆ టైంలో కంటైనర్లలో డ్రగ్స్ మన రాష్ట్రానికి దిగుబడయ్యాయి. ఇంత అన్యాయంగా, ఇంత విచ్చలవిడిగా డ్రగ్స్, మద్యము మన సమాజంలో ఉన్నాయి కాబట్టే ఆడవాళ్ల మీద అత్యాచారాలు కూడా అంత ఎక్కువగా జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు చేసింది లిక్కర్ మాఫియా. అసలు ఓన్లీ క్యాష్ పద్ధతిలో, అంటే డిజిటల్ పేమెంట్స్ అనేదే. ములుగు జిల్లా ములుగు మండలంలోని దేవగిరిపట్నం గ్రామ శివారు ప్రాంతంలో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. SHOU ఉపేందర్ రావు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించగా పేకాట ఆడుతున్న 7గురిని అరెస్ట్ చేశారు. ఇక వారి వద్ద నుండి 23,600 నగదు, 5 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ ఆదేశాల మేరకు ఈ ఆపరేషన్ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఇక ఈ దాడిలో ఎస్ఐ ఉపేందర్ రావుతో పాటు ములుగు 2వ ఎస్ఐ చంద్రశేఖర్, సివిల్, TGSP సిబ్బంది పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో వైద్య సేవలను మరింత వేగవంతం చేసేందుకు కూటమి ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను అందిపుచ్చుకుంటుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన 18 ప్రభుత్వ ఆసుపత్రుల్లో AI ఆధారిత పైలట్ ప్రాజెక్టును ప్రారంభించినట్లు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. సుమారు 40 అత్యాధునిక పరికరాల ద్వారా స్క్రీనింగ్, వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇక దీనివల్ల సమయం ఆదా కావడమే కాకుండా ఖచ్చితత్వంతో కూడిన చికిత్స అందుతుందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా విశాఖపట్నం, అనంతపురం, గుంటూరు వంటి ప్రధాన ఆసుపత్రుల్లో ఈ ప్రయోగాత్మక పరీక్షలు జరుగుతున్నాయి. ఇక దగ్గు ద్వారా టీబీని గుర్తించడం, AI కెమెరాలతో సర్వైకల్ క్యాన్సర్ నిర్ధారణ, గుండె జబ్బులు, చిన్నపిల్లల్లో నరాల సంబంధిత సమస్యలను పసిగట్టడం వంటి వినూత్న సేవలు ఇందులో ఉన్నాయి. ఇక ఈ పైలట్ ప్రాజెక్టు ఫలితాలను త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు నివేదిక రూపంలో అందించి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రముఖ నటుడు పార్థిబన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై స్టార్ హీరోయిన్ త్రిషా కృష్ణను ఘాటుగా స్పందించారు. మైక్రోఫోన్ చేతికి దొరికినంత మాట్లాడే మాటల్లో తెలివి ఉండదని, అది మూర్ఖత్వాన్ని మరింత గట్టిగా వినిపిస్తోందని ఆమె చురకలంటించారు. ఇటీవల ఒక అవార్డుల కార్యక్రమంలో త్రిషను ఉద్దేశించి పార్థిబన్ చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్లో దుమారం రేపాయి.
ఇక ఇటీవల జరిగిన గలాటా అవార్డ్స్ కార్యక్రమంలో గతంలో తను కలిసి పనిచేసిన నటీనటులపై అభిప్రాయం చెప్పాలని పార్థిబన్ను కోరారు. ఇక ఈ క్రమంలో తెరపై త్రిష ఫోటో కనిపించగానే ఆయన ఆమె పేరును నేరుగా ప్రస్తావించకుండా పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఈ కుందనైని కొన్ని రోజులు ఇంట్లోనే ఉంచాలి, బయటకు రాకుండా చూసుకోవాలి, అదే మంచిదన్నారు. ఇటీవల నటుడు రాజకీయ నాయకుడు విజయ్తో కలిసి త్రిష ఒక వివాహ వేడుకలో కనిపించిన నేపథ్యంలో పార్థిబన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇక ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఇక ఈ వివాదంపై త్రిష తన ఎక్స్ ఖాతా ద్వారా గట్టిగా బదులిచ్చారు. ఇటీవల జరిగిన ఒక ఈవెంట్లో ఒక వ్యక్తి తన అసిస్టెంట్ ద్వారా చెప్పించి చివరి నిమిషంలో నా పేరు, ఫోటో చేర్చారని ఆర్గనైజర్లు నాకు తెలిపారని వెల్లడించారు. ఇక చేతిలో మైక్ ఉన్నంత మాత్రాన మాట్లాడే మాటలు తెలివైనవిగా లేదా హాస్యంగా ఉండవు. అది మూర్ఖత్వాన్ని మరింత గట్టిగా వినిపిస్తోంది. అవగాహన లేకుండా మాట్లాడే అసభ్యకరమైన మాటలు ఎవరిని ఉద్దేశించి అన్నారో వారికంటే మాట్లాడిన వ్యక్తి గురించే ఎక్కువ చెబుతాయని ఆమె పోస్ట్ చేశారు. ఇక త్రిష స్పందనకు నెటిజన్ల నుంచి మద్దతు లభించింది. తన వ్యాఖ్యలపై వివాదం ముదరడంతో నటుడు పార్థిబన్ దిగివచ్చారు. ఈ నెల 8న తన ఎక్స్ ఖాతా ద్వారా క్షమాపణలు తెలిపారు. ఇక త్రిషను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలను చింతిస్తున్నాయన్నారు. దీంతో ఈ వివాదం ప్రస్తుతానికి సద్దుమణిగింది. అయితే మా సహనటిపై సీనియర్ నటుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.